శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 10వ భాగం పృథు జననం ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, అంగుడు మృత్యుపుత్రిక అయిన సునీధను వివాహమాడాడు. వారికి వేణుడు జన్మించాడు. అతనికి పట్టం కట్టి అంగుడు భార్యతో సహా తపశ్చర్యకై వనానికి వెళ్ళిపోయాడు. ఆ వేణుడు మాతామహ దోషం వల్ల పరిపాలన ధర్మపద్ధతిలో చెయ్యక పాపపు పన్నులు చేస్తూ ఉండేవాడు. తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించడం, న్యాయపద్ధతికి విరుద్ధంగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చేయడం, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడం, శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి పాషండ మతం అవలంబించడం, జారచూరులను దురాచారులను ఆదరించి పోషిస్తూ ఉండడం, అసత్యమాడడం, ధర్మ మార్గాన నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం, పనిపట్టి సాధువులను బాధించడం వేణుని నిత్యకృత్యాలు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చేయకూడదు. చేసిన వారికి మరణదండన అని తన రాష్ట్రమంతటా చాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తనా పరా అనే విమర్శలేక శిక్షించి పురం నుంచి వెళ్ళగొట్టేవాడు. ఇలాంటి వేణుని దుష్టపరతకి ఫలితం అనావృష్టి. పాడి పంట ఏష్యమైపోయాయి. ప్రజలు అన్నపానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు. ఆ దశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశములో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను కూడు గుడ్డా లేని దుర్దశకి తేవడం మంచిది కాదు రాజా. మునులను చంపడం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణులను ఏడిపించడం రాజధర్మమా? యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. వారి సంతోషం వాన కురిపిస్తుంది. దానితో భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రజలు పాడి పంటలతో సుఖజీవనులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షమునకు గురై భూతకోటికి దినదిన గండమయ్యింది. మళ్ళీ చెప్తున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా వేణుడు కోపముతో కొరకొరలాడుతూ మునులను చూసి, ఆపండి మీ పేలాపన. నాకన్నా మిన్నగా చెప్పదగినవాడు లోకంలో ఎవడున్నాడు? విష్ణువును నాకన్నా అధికుడుగా చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్ళుంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు ఉన్నవాడను నేను. కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చేయనక్కర్లేదు అని శాసించాను. పతిసేవ ఇల్లాలికి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లన ఏమేమో బోధించారు. కానీ వేణుడు వినలేదు. పైగా దేవతానింద పాట పాడుతూనే ఉన్నాడు. వేణుని వికృత పద్ధతిని మునులు భరించలేకపోయారు. కరుణాపయోనిధిని, పద్మాక్షుణ్ణి, శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలి అని నిశ్చయించుకొని దర్భలు పట్టుకుని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలను వేణుని మీదికి విసిరారు. తీవ్రాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశితశరములై వానిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్నుమూశాడు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండండి అని అన్నారు. మంత్రులు ఏమీ అనలేక ఊరుకున్నారు. ఇక ఏముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మూకలు మూకలుగా ఊళ్లపై పడి బ్రాహ్మణులను చావగొట్టుతూ సిరి సంపదలను హరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ వచ్చారు. అరాచకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మధించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారుడొకడు బయటపడి
నన్నేమి చేయమంటారు అని హుంకరిస్తూ అడిగాడు. అయితే అనుకున్నదొకటి, జరిగిందొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడు అని మునులు ఆలోచించి, నువ్వు వింధ్యపర్వత ప్రాంతాన ఉండి మ్లేచ్ఛ కిరాత జాతులకు అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు. తరువాత మునులు, ఈ వేణునిలో ఉన్న పాపం ఆ నిషాద రూపంలో వెళ్ళిపోయింది అని సంతోషించి ఉదాత్తానుదాత్త స్వరిత పద్ధతిలో వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడి భుజం మధించారు. ఆ మథనం ఫలితంగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, సులక్షణలక్షితమైన అంగసౌష్ఠవం కలవాడై విష్ణువు అంశలో ఒక బాలుడు పుట్టాడు. అతన్ని చూసి మునులు ఆనందించి, ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా అతనికి పృథువు అని నామకరణం చేశారు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. అలా ఉండగా దేవలోకము నుంచి విశిష్ట తేజస్సు కల ఖడ్గం, ధనుస్సు, అక్షయబాణ తూనీరములు 2, వజ్రకవచం యుద్ధ సాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మగరూపమైన మంచి కొడుకు కలగడం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానంద భరితులై గంగాది పుణ్య నదుల నుంచి, సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభముహూర్తాన పృథువుకి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణు చక్రం వచ్చి పృథువు దక్షిణహస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు. ఆ విధంగా పృథువు చక్రవర్తి అయి ధర్మమూర్తిగా సురనర ప్రశంసను పొంది సమధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు. అలా చేస్తూ పైతామహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమునకు సంబంధించిన సూత్రమంత్ర ప్రభావముచే 2 శిశువులు పుట్టారు. పుట్టిన వెంటనే యువకులు కాగా వారిని చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు, మాట తీరు చూసి సంతుష్టులై, మీ పేర్లు సూతుడు, మాగధుడు, మీరు ఈ చక్రవర్తిని స్తుతిస్తూ ఉండండి అని అన్నారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. సమయానుసారంగా సూతమాగధులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్లారు. శ్రీ విష్ణు పురాణంలోని 10వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.